నమస్తే ఆర్కే టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం ఆటో కార్మికుల నడ్డి విర్చే ప్రయత్నం మానుకోవాలి. ఐఎఫ్టియు అధ్యక్షుడు వెంకటేష్. సాయి మందిరంలో కన్నుల పండుగగా దివ్య దర్శన పూజలు. శ్లోక పాఠశాలలో సైన్స్ ఫేర్, వివిధ ప్రాజెక్టులతో అలరించిన విద్యార్థులు. పోలియో మహమ్మారిని పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. 29న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో బారిన పడకుండా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. జిల్లాలో 181,000 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలున్నారని 4,476 మంది వ్యాక్సినేటర్లను శిక్షణ ఇచ్చినట్లుగా వెల్లడించారు. పోలియో వ్యాధి గతంలో ప్రతి గ్రామంలో కూడా పోలియో బారిన పడి అనేక మంది వికలాంగులైనటువంటి పరిస్థితి మనం చూసాం. మేము చిన్న ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాల్లో కూడా అవగాహన లేక ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఇప్పటికి కూడా మనకు కనిపించే వికలాంగులలో చాలామంది వికలాంగులు కూడా పోలియో బారిన పడినటువంటి వాళ్ళే. కనుక మన భారతదేశం పూర్తిగా పోలియోని నిర్మూలించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తం మీద పోలియో అనే వ్యాధి లేకుండా, వైరస్ లేకుండా ఈరోజు పూర్తి స్థాయిలో భారతదేశంలో పోలియో నిర్మించగలిగాం. అయినా కూడా ఇంకా అక్కడక్కడ ఆ వైరస్ ఎక్కడైనా ఉన్నవేమో ఒక్కటి కూడా కేసు నమోదు కాకుండా చేయాలని చెప్పి దాంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మనం పోలియో నిర్మూలిస్తున్నాం. ఖచ్చితంగా వ్యాధి లేదు కదా అని చెప్పి నిర్లక్ష్యం ఎవరు కూడా చేయొద్దు. ఎవరైనా సరే 0 నుంచి 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఈ మహబూబ్నగర్ జిల్లాలో 1,81,000 మంది 0 నుంచి 5 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 1,089 సెంటర్స్ను, పోలియో సెంటర్స్ను మా జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 4,500 మంది వరకు దాదాపు స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు మరియు మిగతా వాళ్ళు అందరు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారంతో వాళ్ళు 4,000 పైగా మంది కూడా ఈరోజు వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు. కనుక ఖచ్చితంగా ఒక సామాజిక స్పృహతో అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, టీచర్లు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమర్థవంతంగా అమలయ్యేటట్లు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా పోలియో వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని చెప్పి ఒక యువకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో వేసుకునేటట్లు, పాల్గొనేటట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మరియు కలెక్టర్ గారు, మరియు ఇంకా మిగతా అధికారులు, మా మార్కెట్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. పాల్గొనడమే కాదు, రేపు ప్రతి ఒక్కరు కూడా చుక్కల మంది వేసుకునేటట్లు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆటోలపై కేంద్ర ప్రభుత్వం విధించిన అపరాధ రుసుముల్ని వెంటనే ఉపసంహరించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆటో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ టెస్ట్ ఫీజుకు 30 రూపాయల నుండి
300 రూపాయల వరకు పెంచారని, అదేవిధంగా లైసెన్సుల పునరుద్ధరణ 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మోటారు వాహనాల చట్టం పేద కార్మికులకు శాపంగా మారిందని మండిపడ్డారు. మరి ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నామో ఈరోజు భాగంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మరి మేము ఆటోల పైన ఈ ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుంది. ఎందుకంటే మాకేమనిపిస్తుంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి ఇనుము తక్కువ పడిందేమని నేను అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి ఆటోలు ఏం చేసినాయని, ఏం పాపం చేసినాయని చెప్పి పాతది లేనిపోని ఒక జీవోలు తెచ్చి మరి ఆటోలను పూర ఇనుప సామాన్కి వేసుకునే పద్ధతిలో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం మరి చేస్తుంది. కాబట్టి ఈ మొండి వైఖరికి నిరసనగా మేము ఖచ్చితంగా ఎంతకు తెగించైనా సరే మా డిమాండ్ నెరవేరేంత వరకు ఈ జీవోను రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి ఆటో యూనియన్ తరఫున మనవి చేస్తున్నాం. రోజు మొత్తం కూడా ఆటో వర్కర్స్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అది 894 జీవో అయితే రద్దు చేసిందో అది ఈరోజు మొత్తం కూడా మోటార్ వాహన రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అదొక గొడ్డలపెట్టుగా ఈరోజు మారిందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలా. ఒక రోజు 30 రూపాయలు ఉన్నది ఈ రోజు 300గా మారింది. ఒక రోజు 50 రూపాయలు ఉన్నది 500గా మారింది. లేదా ఒక రోజు 1000 రూపాయలు ఉన్నది ఈరోజు 10,000గా మారింది. దీనివల్ల మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా మోటార్ రంగంలో పనిచేసే కార్మికుల బతుకులు జీవన విధానం చాలా రద్దు కావడానికి, ఇబ్బంది పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దేశంలో మోటార్ రంగం మీద ఆధారపడి బతికే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని నట్టు విడిచే పంచేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు 1000 రూపాయలు లేదా 500 రద్దు చేయడం వల్ల ఆటో కార్మికులు చాలా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో దాంట్లో మళ్ళా మేకప్ మూల్య లేకపోయినా తాటిగా పడ్డట్టు ఈరోజు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం 894 జీవో తీసుకురావడం అంటే వాళ్ళ బతుకులు మరింత రోడ్డుపైకి వీడ్చడం తప్ప వాళ్ళ కుటుంబాలు మరింత జీవన విధానం పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే దాన్ని రద్దు చేయాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తు మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మొత్తం కూడా ఉద్యమాన్ని చేస్తామన్న సంగతి కూడా గుర్తెరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమీపంలో ద్వారకామాయి సాయి మందిరంలో 2 రోజుల పాటు షిరిడి సాయినాథుని విగ్రహ దివ్యదర్శన పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన బాబా విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నెల 29 వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు వెంకటేష్ వెల్లడించారు. కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం, అభిషేకం క్షీరాభిషేకం. విద్యార్థులకు చదువుతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా శ్లోక పాఠశాల ప్రిన్సిపల్ ప్రతిభ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శ్లోక పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన పవర్ ప్లాంట్ మరియు కేఎల్ఐ ప్రాజెక్టు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
we are celebrating science fair in our school premises, Shloka Birla School. Right from K1 to 8th class, all the students have prepared many exhibits. Not only science exhibits, we have even promoted all the other subjects also, like mathematics, social sciences, EVS, and also Hindi and Telugu also. Coming to the science exhibition, like science fair, we would like to encourage every child, motivate every child in the best way to come out with their inner abilities, to recognize their inner abilities and to give a fine shape to their thoughts in the form of models or charts, etc. All the students have prepared well within a less span of time. Although different models have been prepared based on space and technology, economy and trade, and coming to social studies, displacement of the continents, many more projects have been displayed, and even models are also made by different class students. All the students have even done English projects. I especially thank RKTV, which is promoting all the news which is happening in our district, especially Mahabubnagar district, and also promoting each and every student and elevating our school in the way what we are planning. Whatever our thoughts are being displayed today, that is been showed in the best way, captured, and it is shown in the RKTV channel, and we wish them all the best for the upcoming days. మనకి ఈనాడు శ్లోకా బిర్లా స్కూల్లోన సైన్స్ ఫేర్ అరేంజ్ చేయడం జరిగినది. దీంట్లోన సైన్స్ ఫేర్లోన అన్నీ కూడా పిల్లలు చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. మెయిన్గా మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా మంచిగా చేస్తారు పిల్లలు. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చూసుకుంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా బాగా యూస్ఫుల్గా ఉండే విధంగా పిల్లలు చేయడం జరిగినది. ఈ విధంగా సైన్స్ ఫేర్ ఇంకా ఎక్కువ కూడా అరేంజ్ చేయడం వల్ల పిల్లల్లోన ఇన్నర్గా వాళ్ళు చదువుకున్నది ఏదైతే ఉందో అది వాళ్ళ మైండ్లో కొత్త కొత్త ఆలోచనలు కూడా మనకి ఇట్లా మళ్ళీ ప్రొడ్యూస్ చేసి మనకు ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల వాళ్ళు మనకు చూపించగలుగుతారు. సో ఇట్లా ఫ్యూచర్లోనే మనకు సైంటిస్టులు అవ్వడానికి ఇది చాలా దోహదం పడుతుంది. ఎందుకంటే వాళ్ళలోన ఉన్న కొత్త కొత్త థాట్స్ అన్నీ కూడా వాళ్ళు మనకు చూపించడం జరుగుతుంది కాబట్టి, సో టీచర్స్ కూడా వాళ్ళ ఇన్నర్లోన ఉన్న థాట్స్ను ఎగ్జిబిట్ చేసి కూడా వాళ్ళు కొత్తగా ఇంకా కూడా టీచర్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అండి. ఈ సైన్స్ ఫేర్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఎల్లూరు రిజర్వాయర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పైన మంచి కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఈ రిజర్వాయర్లు అనేది మనకు కొత్తగానే మనము ఈ మధ్య కాలంలో కృష్ణానదిలో వచ్చిన వాటర్ను వినియోగించుకుంటున్నాము. ఈ ఎల్లూరు రిజర్వాయరు, కల్వకుర్తి ఎత్తిపోతల పైన మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది అందరి పిల్లలకు కూడా మంచి అవగాహన కలుగుతుంది దీని నుంచి. టుడే we are celebrating in our school science fair. The whole and sole aim of conducting science fair is to making the children scientific temper and scientific attitude among the young minds. Pioneering awards are there, and children they are come out with so many experiments and working models, and also some charts. Out of 151 students, and so many working models are working so nicely, and children are explaining widely with their experiments, and parents are gathering and they are asking a few questions to the children. They are answering nicely, and the management are so interested to make the science fair program as a success one. So far in our Shloka Birla school, so many events we conducted, and we are thankful to RKTV. Today we are celebrating science fair of our institution. Within a short period of time, our students, staff, of course some of the parents also, they have encouraged our students in all sections, in all classes from pre-primary to 8th class. Our students have done very much scientific
English language and all experiments they have done well, especially in the KLI Kalakurti lift project model. It is appreciated by many of the parents who have visited those. అమరవీరుల స్తూపం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహం ఆవరణలో అమరవీరుల స్తూప ఏర్పాట్లకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత సంవత్సరం ఏర్పాట్లు పూర్తయిన సాంకేతిక లోపంతో అమరవీరుల స్తూపం దురదృష్టవశాత్తు విరిగిపోయింది. దాని స్థానంలో కొత్త అమరవీరుల స్తూపాన్ని వరంగల్ నుండి జిల్లాకు తీసుకురావడం జరిగింది. అన్ని మతాల దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధుల్ని కేటాయిస్తున్నట్లుగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేకంగా షెడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం ఆటో కార్మికుల నడ్డి విరిచే ప్రయత్నం మానుకోవాలి. IFTU అధ్యక్షుడు వెంకటేష్. సాయి మందిరంలో కన్నుల పండుగగా దివ్య దర్శన పూజలు. శ్లోక పాఠశాలలో సైన్స్ ఫేర్, వివిధ ప్రాజెక్టులతో అలరించిన విద్యార్థులు. ఇవి నాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి RK TV, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.